రేపు డిసెంబర్ 25వ తారీఖు మాజీ ప్రధానమంత్రి భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహాన్ని మన అమరావతి రాజధాని వెంకటపాలెం గ్రామంలో పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభతో వారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరుగుతుంది. మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఈ నెల 11వ తారీఖు నుంచి ధర్మారం నుంచి ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయింది. మోడీ అటల్జీ సిద్ధి యాత్ర పేరుతో ఈ యొక్క బస్సు యాత్ర స్టార్ట్ అయింది. మన మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100వ జయంతి సందర్భంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో వాజ్పేయి గారి విగ్రహాన్ని పెట్టాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షుల నిర్ణయం మేరకు వారు బస్సు యాత్ర చేస్తూ ధర్మవరం నుంచి మచిలీపట్నం వరకు, అలాగే శ్రీకాకుళం నుంచి ఏలూరు వరకు కూడా నిన్న 22వ తారీఖుతో అయిపోయింది. రేపు 25వ తారీఖు భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ అటల్ బిహారీ వాజ్పేయి గారి 12 అడుగుల విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించబోతున్నారు. కాబట్టి ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి ముఖ్యులుగా వచ్చినటువంటి మా రాష్ట్ర ఉపాధ్యక్షులు దేవానంద్ గారు, అలాగే మరో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపు రామచంద్రారెడ్డి గారు, మరో ఉపాధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, అలాగే మరో అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ గారు, పార్లమెంట్ సంయోజక్ భీమనేని చంద్రశేఖర్ గారు, అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధర్ గారు, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ గారు తదితర నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు.